అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్గా తినే దోశలు, ఇడ్లీలు బోర్ కొడితే మనం యూజువల్గా కొంచెం డిఫరెంట్గా పూరీ లాంటివి కానీ బటూరా లాంటివి కానీ ట్రై చేస్తూ ఉంటాం. అయితే దానికి ఒక మంచి సైడ్ డిష్ లేకపోతే ఎలా చెప్పండి? మనం కిచెన్లో ఎంత కష్టపడినా వేస్టే. అందుకే ఇవాళ నేను ఒక మంచి చన్నా మసాలా రెసిపీ చూపించబోతున్నాను. ఇది ఆర్డినరీ చన్నా మసాలా కాదు, ఇది చాలా స్పెషల్ అయిన పంజాబీ చోలే మసాలా. చాలా ఆథెంటిక్ రెసిపీ. రండి ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 2 కప్పుల కాబోలి శనగల్ని రాత్రంతా నానబెట్టి ఉంచాను. వీటన్నిటిని ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో వేసిన తర్వాత ఇవన్నీ మునిగేట్టు నీళ్లు పోయాలి. తర్వాత నేను కర్రీకి మంచి బ్రౌన్ రంగు కోసం ఇందులో ఒక టీ బ్యాగ్ వేస్తున్నాను. వీటితో పాటు ఒక ముక్క దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు వంట సోడా కూడా వేసి బాగా కలపాలి. వీటన్నిటి వల్ల కర్రీ టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి శనగల్ని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే బాగుంటుంది. ఆ తర్వాత చూస్తే మీకు శనగలు ఇలా మంచి రిచ్ బ్రౌన్ కలర్లో కనిపిస్తాయి. ఇందులో నేను వేసిన టీ బ్యాగ్ మసాలా దినుసులు అన్నీ రిమూవ్ చేస్తున్నాను. దీన్ని పక్కన పెట్టి కర్రీ తయారు చేసుకోవచ్చు. ఒక వెడల్పాంటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఇందులో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీలకర్ర వేయాలి. అలాగే చిన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు కూడా వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత నేను తరిగిన 2 టొమాటోలు వేస్తున్నాను. ఇవి బాగా మగ్గేంత వరకు వేయించాలి. ఇందులో చీల్చిన 2 పచ్చిమిరపకాయలు వేసి కలిపితే బాగుంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ల గరం మసాలా పొడి, 2 టీ స్పూన్లు ఆమ్చూర్ పొడి వేసి అంత బాగా కలపాలి. నెక్స్ట్ నేను 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. శనగలో ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి ఇందులో ఇది సరిపోతుంది. ఇప్పుడు ఉడికించిన కాబూలీ శనగలు వేసి అంత బాగా మిక్స్ చేయాలి. ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి కూరని మరిగిస్తే ఫ్లేవర్స్ అని చక్కగా బ్లెండ్ అవుతాయి. సో కడాయికి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కూరని కనీసం 10 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత చూస్తే మీకు కూర కొంచెం తిక్కుగా అయి కనిపిస్తుంది. ఈ పాయింట్లో నేను 2 టీ స్పూన్ల దానిమ్మ పొడి, 1 టీ స్పూన్ కసూరి మేతి నలిపి వేస్తున్నాను. వీటి వల్ల కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. చివరిగా 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇది ఆప్షనల్. దీనివల్ల కూర కమ్మగా ఉంటుంది కాబట్టి నేను వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పంజాబీ చోలే తయారైనట్టే. పొయ్యి కట్టేసి దీన్ని వేడి పూరీలతో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. స్పెషల్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించినప్పుడు ఈ కాంబో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కర్రీని నేను చిన్నగా తరిగిన కొత్తిమీర, పొడవుగా తరిగిన అల్లంతో గార్నిష్ చేస్తున్నాను. ఈ పూరీ కర్రీతో పాటు ఉల్లిపాయ స్లైస్లు, నిమ్మకాయ స్లైస్లు, కొద్దిగా వెజిటబుల్ సాలడ్ కూడా పక్కన పెట్టి ఇస్తే ఎవరైనా హ్యాపీగా తింటారు. సో ఈ మెథడ్ మీకు కొత్తగా అనిపించవచ్చు, బట్ మీరు ఒక్కసారి దీన్ని ట్రై చేసి టేస్ట్ చేస్తే ఎంత డిఫరెంట్గా, ఎంత రుచిగా ఉందో మీకే అర్థమవుతుంది. సో తప్పకుండా ఈ పంజాబీ స్టైల్ చోలే మసాలాని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.